హాయ్ ఫ్రెండ్స్, సూర్యనారాయణ గుడికి వెళ్తున్నాం. ఏ ఊరు చెప్పాయి? పొలాల బాగుంటాడు. సూర్యనారాయణ గుడికి వెళ్తాం ఫ్రెండ్స్. ప్రతి ఆదివారం ఈ పోగడి నేను వెళ్తాను ఫ్రెండ్స్. బ్రో మోసగడ బ్రో బ్రో ఈడు బ్రో మొన్న వారం వెళ్ళదు బ్రో. ఈవిడ వల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోడు బ్రో. నేను వెళ్ళిపోయాను బ్రో. నేను వెళ్ళిపోయాను బ్రో. మొన్న వారం నేను ఆఫీసులో లీవ్ ఇవ్వలేక ఏదో పని రాలేదు బ్రో. ఈడు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోడు బ్రో. ఎవరితో బ్రో ఎవరితో తప్పు మీరే చెప్పండి బ్రో. మోసం బ్రో, నేను ఏం చేయలేను బ్రో. నెత్తి బ్రో, ఇడికి ఏమనుకోకండి, నాకు కూడా నెత్తి అనుకోండి కొంచెం. సో గుడికి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యకి దండం పెట్టేసుకుని గుడి అయితే రీసెంట్గా మళ్ళీ రీమోడలింగ్ చేశారు. కాలుగడ వేసుకుని కొబ్బరికాయ కొడిసి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టాలి. వీడు ఫ్రెండ్స్ గుడికి వచ్చాడు. వీడికంటూ ఇప్పుడు అర్జెంటుగా రీల్ తీసేయాలంట. వీడు తెగనెతికేస్తున్నాడు. వీడు ఇప్పుడు అవసరం నీకు, తర్వాత తీసుకుందారా అని చెప్తున్నాను. గుడికి వచ్చి అందంగా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని అప్పుడు తీసుకోవాలి. నెంబర్ 1 బుల్షెట్గా ఫ్రెండ్స్. ఇది కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద కళ్యాణ మండపం. ఇది అక్కడ పెళ్ళిళ్ళు గట్రా చేసుకుంటారు. అలాగే అటు సైడు ఇంకో 2 ఉన్నాయి చిన్న చిన్న. మొత్తం ఎట్ ఎ టైం 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ మండపాలు కూడా చాలా బాగుంటాయి. సెట్టింగ్ మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇంకొంటే ఇక్కడ తాబేళ్ళు ఉంటాయి. తాబేళ్ళు బుజ్జి కాదు, పెద్దయ్య. తాబేలు గురించి ఏదో చెప్పరమయ్యా. ఈ తాబేలు చాలా అరుదైనవి. ఇది ఎక్కడ పడితే అక్కడ ఉండవు. దీన్ని ఇక్కడ ఇలా మనం చూడండి, ఇక్కడ చాలా తాబేలు. గట్టిగా చెప్పు వినిపించగలకండి. ఈ తాబేలు చాలా అరుదైన మాట. నక్షత్రం తాబేలు అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉండవు. వీటిని ఇక్కడ కొద్దిగా సంరక్షించి ఇప్పుడు దీనికి మేత ఇలా ఓన్లీ గుడి దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఇవే మన ఇంట్లో పెంచుకోకూడదు అంటే వీటిని. ఇది ఇంకో కళ్యాణ మండపం. ఇది కూడా రీసెంట్గానే కట్టారు. ఫస్ట్ చిన్నది అక్కడ ఉండేది, దాన్ని కొంచెం పెద్ద వచ్చేసి అక్కడ కట్టారు. దా మొత్తం మండపం. సో అక్కడైతే బొట్టు పెడతారు అన్నమాట. నామం పెట్టించేసుకుందాం మనం కూడా. నామం పెట్టుకుంటే ఆ లుక్ వేరు, మొత్తం మారుతుంది కదా. ఎలా ఫ్రెండ్స్ గుడి చేయడం ఫ్రెండ్స్. అందుకని చూడండి కొబ్బరికాయ పాపాలు ఎక్కువ చేసేస్తేనే ఇలా పగులుతుందంట. పాపాలు చేయను. ఎన్ని పాపాలు చేస్తారా బాబు నువ్వు. చాలా పాపాలు చేస్తాడు ఫ్రెండ్స్ వీడు. గుడికి వచ్చి ఫోన్లు చూడడం, లైన్లు వేసుకోవడం. అందుకనే ఇంకా పాపాలు ఎక్కువ చేసిన వల్ల కొబ్బరికి అలా పగిలింది. ఏ ఫ్రెండ్స్ ఇది లేతకాయ. ఇంకేమైనా చెప్తాడు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే అభిషేకాలు కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ముందు రోజు చెప్పాలా అలాగా లేదు ఫ్రెండ్స్. మన అభిషేకం కిట్ ఉంటుంది. మనం ఏం కావాలో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మనం తీసుకొచ్చి ఇలా టోకెన్ ఉంటుంది. మనం తీసుకుని దాన్ని యథావిధిగా మనం పూజ చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా మనకి అభిషేకం అనేది జరుగుతుంటుంది. అది ప్రతి ఆదివారం ఇక్కడ అభిషేకాలు అయితే చేస్తారు. మనం కిట్ తెచ్చుకుని ఇక్కడ కూర్చుంటే లైన్గా అందరికి ఒకేసారి అదిగో అక్కడ అలాగ అభిషేకం అయితే చేస్తారు. అభిషేకం చేస్తారు. సో తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఈ లైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ గోత్రనామాలు చెప్పేసి లాంగ్ దర్శనం చేసుకున్నాక వెళ్ళిపోవాలి. ఇంకా బయట పంతులు గారు పూజ చేసిన తర్వాత గోత్రనామాలు చెప్పేసిన తర్వాత లోపలికి అయితే వస్తాం ఫ్రెండ్స్. గర్భగుడిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 5 to 10 minutes ఎవ్రీ సండే కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు
ఖచ్చితంగా ధ్యానం చేసుకుంటాం అన్నమాట. 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే మనసు అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలాగే గర్భగుడిలో దేవుణ్ణి చూసినట్టయితే చాలా అంటే చాలా ప్రకాశవంతంగా దర్శనమిస్తారు స్వామి. మనం ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా అదో కొత్త అనుభూతులు. ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఎవ్రీ సండే కొత్త అనుభూతిని అయితే చెందుతాం. మీరైతే కంపల్సరీ ఇక్కడికి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకోండి. మీరైతే ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నెంబర్ 1 బుల్షిట్ గాయ్. తులసి దాంట్లో ఒక చిన్న నోళ్ళు ఎడుచుకుని అవుతుంది అలా చెవిలో పెట్టుకుని కాసేపు 5 నిమిషాలు కూర్చొని బయలుదేరిపోవడమే. ప్రతి వారం నువ్వు ఎందుకు గుడికి వస్తున్నావు బ్రో? నువ్వు ఎందుకు వస్తున్నావు బ్రో? నేనైతే మాత్రం దేవుడి కోసం వస్తున్నాం బ్రో. నిజం చెప్పు బ్రో. ఈసారి నేను చెప్పు. నిజం బ్రో. ఈసారి నేను చెప్పు. నిజం బ్రో. నాకు డౌట్ బ్రో. ఇప్పుడు కూడా ఏ వారం ఆగడం. నేనన్నా ఆగితేనే ఈ మా ఫ్రెండ్ మాత్రం ఆగడం. ఎందుకంటే ఏదో చెప్తారు కథలో. నేను చెప్తా కాదు, గుడికి ఎందుకు వస్తారో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే మనశాంతి కోసం వస్తాను ఫ్రెండ్స్. మనశాంతి ఇంట్లో కూర్చొని కొళ్ళు మూసుకున్నా మనశాంతి కింద ఉంటుంది ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్. రీల్స్ చూడడాకే రీల్స్ చేసుకున్నా వస్తాడు ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, రీల్స్ చేసి కూడా ఈడు ఇన్స్టాలో పోస్టులు పెట్టి చూద్దామా? నా ఐడి మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నా పోస్ట్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఈడి పోస్ట్ ఎన్ని ఉన్నాయి చూడండి. నేను ఎప్పుడో పెడతాను, సంవత్సరం 1 2 అలాంటిది మనోడు 2 పోస్ట్. నిన్న ఆదివారం ఉంటుంది బ్రో. ఆదివారం మాత్రం నాన్ వెజ్ తింటారు. మిగిలిన రోజులు మాత్రం పచ్చ తాగిపోతుంది, పచ్చి తిండిపోతుంది. నీజీ ఏం మాట్లాడుతున్నారా? గుడికి వచ్చి ఏం మాట్లాడారు ఫ్రెండ్? గుడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నేను మాత్రం ఆదివారం వస్తువు తిన్నాను ఫ్రెండ్స్ నాన్ వెజ్. మా ఫ్రెండ్ తిన్నాను. నేను చేసి ఇంచుమించు 4-5 years అవుతుంది ఫ్రెండ్స్. నేను మాత్రం 3 years కంప్లీట్. 2 నాకంటూ నువ్వు 2 వయసులో పెద్దోడే కానీ గుణం మాత్రం గుడిసెట్టదు. 3 సంవత్సరాలు మనిషి మంచోడే కాదు, మనిషి మంచోడే, గుణం గుడిసెట్టదు ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, మా వాడు మనిషి 5 సంవత్సరాలు అయింది. నేను మనిషి 3 years. నెక్స్ట్ మంత్ 3 years కంప్లీట్ 4th year. నో సండే, ఓన్లీ నో నాన్ వెజ్ సండే. ఆల్మోస్ట్ అంట చూసారా. మా ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. मेरे को इंग्लिश बात करने की नहीं आता है, हिंदी बात करता है. తెలుగు ఒకటి సరిగ్గా వచ్చి ఆడదు కానీ వీడికి నాటకాలు మాత్రం బాగా చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని. నాకు నువ్వు తెలియదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పక్కన గంట బెల్ ఉంటుంది బ్రో, టింగ్ అని కొట్టండి ఫ్రెండ్స్. కొట్టండి ఫ్రెండ్స్. ఒకసారి ఏం మాట్లాడదో తెలదు, ఏమనుకోకండి. బ్రో అభిషేకం చేసుకుని కిట్ మనం ఏం చేసుకోవాలంటే పసుపు, కుంకుమ, పోగులు, చెట్లు, అగరబత్తులు, అరకప్పరం, చంద్రం, కొబ్బరికాయలు, అంటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, ఎండు ద్రాక్ష పళ్ళు, ఇలా రగ్గులు, బెల్లం, ఇలా దీపాలు, నెయ్యి, ఒత్తులు, అగ్గిపెట్టి అన్నీ ఇక్కడ ఉన్న లిస్టు. ఆ లిస్ట్ తెచ్చుకొని ఆడ కూర్చుంటే పూజ స్టార్ట్ అవుతుంది. అది అక్కడ చేస్తారన్నమాట. అభిషేకం ప్రతి ఆదివారం చేస్తారు. మేము ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఒకసారి చేయించుకోలేకపోతున్నాం. అదృష్టం ఎప్పుడు ఉంటుందో ఏటో. మనం చేయించుకోవాలనుకుంటే దేవుడు చేయించుకోవాలనుకుంటే ఎంతసేపు చెప్పు. శ్రీ ఉషా నోరు తిరుగుతుంది ఫ్రెండ్స్. సద్య సమితి శ్రీ శ్రీనారాయణ స్వామి దేవస్థానం, గొల్లాల మావడాడ, తూర్పుగోదావరి జిల్లా. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ పోజ్ మార్చు. ఇంకోటి, వీడి ఫోన్లో ఎన్ని ఫోటోలు ఉంటో కూడా తెలదు ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రతి ఆదివారం వచ్చినా సరే ఇక్కడ మాత్రం ఈ స్టిల్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళడం. నేను తీసేదాకా కదలను అవడం. ప్రతి ఆదివారం ఒక ఫోటో, ఒక స్టిల్ ఇక్కడ కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్.
ఇంటికి ఏం తీసుకుని చేసుకుంటాడు అదిగో ఆడికి కూడా తెలియదు. ఇన్స్టాలో పోస్ట్ కూడా అప్డేట్ చేయను, అలా అని చెప్పి వాట్సాప్లో స్టేటస్ కూడా పెడతాను. అది పెట్టినా ఎప్పుడో ఒక క్లోజ్ ఫ్రెండ్స్లో పెడతాను. నా అనుకున్న పిచ్చి వాళ్ళు పిచ్చి ఫ్రెండ్స్ వీడు మెంటలోడు కొంచెం. ఫోటో తీసేసి పాడేసాం అనుకో గొడవ ఉండదు కదని నేను 2 ఫోటోలు లాగేసి వెళ్ళిపోతాం. ప్రతి వారం కూడా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద ఆయన ఉంటారు సార్, పెద్ద ఆయన ఉండి భోజనం చేసి వెళ్ళండి అమ్మని 9 నుంచే స్టార్ట్ చేస్తారు. ఈరోజు మేము కొద్దిగా ఎర్లీకి వచ్చాం, కానీ మేము భోజనం చేస్తాం. దాతలు చాలా మంది ఉన్నారు. ప్రతి వారం కంపల్సరీ అన్నదానం చేస్తారు ఇక్కడ. పనిగొట్టుకుని ఒక మంచి కుర్చీలో కూర్చొని మనకి అన్నదానం వెళ్ళి ప్రతి వారం కూడా చెప్తారు అన్నదానం భోజనం చేసి వెళ్ళండి అని చెప్తారు. కానీ మేము చేస్తాం అప్పుడప్పుడు అంటే 2 నెలలు 3 నెలలకు ఒకసారి. అది కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నదానం కూడా చాలా బాగుంటుంది. పెరుగు చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. పల్సగా ఏదో వేసిన పేరు కాకుండా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. సాంబార్ అన్నట్లుగానే సాంబార్ బాగుంటుంది. సాంబార్ హైలైట్. సాంబార్ అయితే ఈసారి మాత్రం నెక్స్ట్ వీడియోలో మాత్రం మేము మొత్తం కూడా మా ఫ్రెండ్ నేను తినేసి వీడియో అప్లోడ్ చేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ టిఫిన్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాం. టిఫిన్ చేయకపోతే ఇంకా పని అవ్వదు అనమాట. ఇంకా గుడి మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుడి మీరైతే కుదిరితే కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇది ఆదివారాలు కూడా చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. మేము మొదలెట్టాక జామ్ ఫ్రెండ్స్. ఇది రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మా ఊరికి 12 కిలోమీటర్లు. మేము ప్రతి ఆదివారం కూడా వస్తాం. మేబీ కంపల్సరీ కుదిరితే మాత్రం ప్రతి ఆదివారం వస్తాం. నెలకు 4 ఆదివారాలు 3 ఆదివారాలు కంపల్సరీ. ఒక వారం మా ఫ్రెండ్ కొద్ది బత్తి ఎక్కువైపోతుంది రావట్లేదు, కానీ ఈడు లేదు ఫ్రెండ్స్. మేము మాత్రం ఎవ్రీ వీక్ సండే రాదు. నాకు క్యామ్ అంటే భయం ఫ్రెండ్స్, నేను మాట్లాడలేను. వాడు అంటే కొద్దిగా యాక్టివ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంటికైతే వచ్చేసాం. సో మీరైతే ఏమనుకోకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మనకు కొద్దిగా నెత్తి ఎక్కువ, చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం గా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ యాంగ్జైటీ ఎక్కువైపోయి అతి ఏదేదో మాట్లాడేసాం. నెక్స్ట్ మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్టార్ట్అప్ ఉండికోల్ది అలాగే అప్డేట్ అవుతూ ఉంటాం. కాబట్టి మీరు ఎలాగో మేము కూడా అలా అప్డేట్ అవుతాం. జస్ట్ ఇది ఒక శాంపుల్ మాత్రమే, అనుభవం నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటది. అది మీరు మార్నింగ్ లేచి ఏ టైంకి స్టార్ట్అప్ ఎండప్ మొత్తం అన్ని కూడా మేము ఉండికోల్ది అలా అప్డేట్ అవుతాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కాబట్టి ఏదో అలా జరుగుతుంది. అప్పుడు మా ఊరు వస్తాం, మా ఇల్లు మా ఊరిది ఇక్కడ నుంచి దూరం మాట. మా ఊరు చాలా అందగాడ, అమ్మాయిలు మాత్రం ఫాలోయింగ్ ఎక్కువైపోయింది బ్రో. కాదు బ్రో, ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండికోల్ది అంటే స్టార్టింగ్ కాబట్టి ఎలా ఉంది, స్టార్టింగ్ కాబట్టి ఏదో కొంచెం చిన్న మిస్టేక్స్ ఉంటాయి. మాకు ఎలా ఎడిట్ చేయాలో తెలదు, ఎలా మాట్లాడాలో తెలదు, ఎలాగా అప్లోడ్ చేయాలో తెలదు, ఎలా కట్ చేయాలో తెలదు. అలాగా చేస్తాం, మీరు సపోర్ట్ చేయండి అంతే. తర్వాత ఉండికోల్ది అలాగా అప్డేట్ అవుతాం. అలాగే తిన్నాను జరిగిపోదు కాబట్టి మేము స్టార్ట్అప్ లో ఉన్నాం కాబట్టి జస్ట్ అలా టైం పడుతుంది. అది ఈ కుర్రోడు చూడు, వీడియోలో మంచి కుర్రోడు, నెంబర్ 1 చూసారు ఫ్రెండ్స్. కుర్రోళ్ళు చిన్న కుర్రోళ్ళు చదువుకుంటున్నారు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఏదో అలాగా వాళ్ళ ఇంట్లో పాకెట్ మనీ అడగలేక ఇలా వస్తున్నారు అన్నమాట. వాళ్ళు డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇప్పటి నుంచి. ఎంత ఇస్తున్నారు అబ్బాయి? ఎంతండి? 200 అండి అంతే, ఎక్కువ తెలియదు. ఆడే ఫ్రెండ్స్ వాడరు. అరే ఏడుగా వాడరు, మీరు వాడరు. ఒరే మీరు అప్లై 200 సంపాదించేస్తారా? సర్లే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి. బాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి రా. కేజీ రాయల్ డ్రీమ్స్ ఛానల్ లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అది అయిపోయిందా? బాయ్. బాయ్ బాయ్.